అసలు నువ్వు మనిషివేనా? కడుపులోని బిడ్డ గురించి అంత దారుణంగా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? ఉన్న మాట మాట్లాడితే తప్పేంటి? ఇంకోసారి ఆ మాట అంటే చంపేస్తాను. ఏంటే ఉన్నమాట? నువ్వేనా పైనుంచి దిగొచ్చావా? పెద్ద పుడింగ్లా చెప్తున్నావు. ఉన్నమాట ఏంటో జరగబోయేదేంటో నేను చెప్తాను, విను. అర్జున్ సార్, ఇక్కడ నుంచి మనకి కష్టాలు ఉండవు, కన్నీళ్లు ఉండవు. ఇన్ని రోజుల నుంచి మనం అనుభవిస్తున్న నరకానికి తెరపడబోతుంది. ఏ పాపమైతే శాపంగా మారి తరానికి ఒకళ్ళని మింగేస్తుందో ఆ శాపం నుంచి బయటపడబోతున్నాం. ఏ రూపం కోసమైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామో, ఏ చేతుల కోసమైతే 1,000,000 ఆశలతో ఎదురు చూస్తున్నామో, ఆ రూపాన్ని, ఆ చేతుల్ని ఆ దేవుడు మన కోసం పంపించాడు. నా తల్లి కడుపున పుట్టబోయే బిడ్డ బతుకుతుంది. ఇన్ని 100 ఏళ్లు బతుకుతుంది. రాఘవన్ బాబు, నిజమే చెప్తున్నావు కదా? నా బిడ్డకేం కాదు కదా? చీమ కూడా హాని తలపెట్టదమ్మా, పూర్ణాయుష్కురాలవుతుంది. రాఘవ, అవును సార్, మనకు కావాల్సిన ఆధారం దొరికింది సార్. మనం వెతికే మిత్రవింద రూపం 8వ తరంలో ఉన్న ఆవిడ రూపం ఒకటే సార్. ఆ చేతులు ఈ చేతులు ఒకటే. చూడండి సార్, చూడండి. మావయ్య, రాఘవ, అందుకే మన వంశ వృక్షం గురించి తెలుసుకున్నాను. సీతాపురంలోని ఆ చారి గారి దగ్గరికి వెళ్ళి పూర్వీకుల గురించి తెలుసుకున్నాను. శ్రీరంగపట్నంలో 8వ తరం వంశస్థులున్నారు. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఆవిడ రూపం మనకు తెలుస్తుంది. ఆ ఫోటో ఆధారంతో ఆ రూపాన్ని వెతికి పట్టుకోవచ్చు. పెన్మిటి, గా తల్లి రూపం చూడాలి. గా రూపంలో ఉన్న మిత్రవిందని పట్టుకోవాలి. నా బిడ్డని కాపాడుకోవాలి. తీసుకొస్తాను అంజలి. గడువు దాటక ముందే తీసుకొస్తాను. నా బిడ్డ ప్రాణాలు కాపాడుకుంటాను. తెస్తాం. మిత్రవింద రూపంలో ఉన్న గా తల్లిని తెస్తాం. ఆ నగల్ని అమ్మవారికి అలంకరించి గీ వంశానికి పట్టిన పీడని, నా బిడ్డని కాపాడుకుంటాం. ఓ నాయనా, ఓ అమ్మా, నా బిడ్డ 100 ఏళ్ళు బతుకుతుంది. ఇంకా దేవుడు నా బిడ్డకు ఆయుష్ పోస్తాడు. మీరు కూడా ఆశీర్వదించండి. నా బిడ్డ భూమి మీదకి వచ్చాక కంటికి రెప్పలా కాపాడుకుంటాం. నువ్వేం పరిశాన్ కాకు బిడ్డ. నేను మీ నాయన నిన్ను 100 ఏళ్ళు బతికించుకుంటాం. ఆ తల్లి రూపాన్ని తీసుకొస్తాం. ఆ నగల్ని తీసుకొచ్చి అమ్మవారికి అలంకరిస్తాం. బిడ్డని కాపాడుకుంటాం. మా బిడ్డ రాకతో ఈ ఇంటికి కాంతులు వస్తాయి. మా బిడ్డ రాకతో ఈ ఇంటికి ఆనందం వస్తుంది. మీలాంటి రాక్షసులను కూడా మారుస్తుంది. ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్. ఏ బిడ్డ గురించి అయితే చెడుగా మాట్లాడిందో ఆ బిడ్డ బుద్ధి చెప్తుంది. ఆ బిడ్డ ఈ వంశానికి మళ్ళీ కీర్తి ప్రతిష్టలు పెంచే పెద్ద దిక్కుగా అవుతుంది. ఆ రోజున గుండాగి చస్తుంది. విన్నావా? నా రాఘవ ఏం చెప్పాడో విన్నావా? ఇంకొకసారి తప్పుడు కూతురు కూసావంటే నీ పళ్ళు రాలిపోతాయి.